మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఈ శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మను, ఈ పరమాత్మను, పరబ్రహ్మను ఆశ్రయించాలి అంటే ఈ శరీరం లోపలికి వెళ్ళాలి. శరీరం లోపలికి వెళ్ళాలి అంటే కళ్ళు తెరిస్తే బయట ఉంటారు అని చేత కళ్ళు మూస్తాం. కళ్ళు మూయగానే శారీరక స్థితి ఉండదు. ఎప్పుడైతే శారీరక స్థితి ఉండదో మీకు ఆలోచనలు వస్తాయి. అంటే మనసు దగ్గర ఆగిపోయాం మనం. పరబ్రహ్మ దగ్గరికి మనసుతోటే ఉన్నాం. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఆలోచనలు. మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గిపోయి ఆలోచనలు ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో ఇంకక్కడ మనసు కూడా లేదు. ఇంకొన్నది పరబ్రహ్మ. ఆయనతో ఉంటారు. ఆయన మీద మీ దృష్టి ఉంటుంది. ఆయనతో ఉండడం వల్ల మీకు అపారమైన శక్తి పెరుగుతుంది. అపారమైన జ్ఞానం మీరు సంపాదించుకుంటారు. ఎన్నో శక్తులు వస్తాయి. ఎన్నో మీలో చెడంతా తొలగిపోతుంది. గొప్ప లక్షణాలన్నీ మీకు వస్తాయి. దివ్య శక్తులు మీకు వస్తాయి. అలా ఉండే కొద్దీ అది ఇక్కడ ఉన్న రహస్యం పత్రి గారు చెప్పింది.